క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిష్కళంకమైనటువంటి భక్తి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఒక చిన్న చర్చి ఉంది. ఆ సంఘ సభ్యురాలు కెజియా నర్సుగా పనిచేస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు అదే సంఘంలో విశ్వాసి అయిన ఒక సహోదరికి తెలియని ఒక వ్యాధి కలిగిందని గుర్తించింది కెజియా. నరాలను కండరాలను బిగపట్టేసే ఆ వ్యాధి చివరకు ఆ సహోదరిని పక్షవాయుకు కూడా గురిచేసింది. ఆర్థిక మాంద్యం, సరైన వసతులు లేని పరిస్థితిలో ఆ సహోదరి కష్టపడుతున్న తీరు చూసి కెజియా గుండె కరిగిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఒకవైపు ఉంటే ఆ సహోదరికి ఏదైనా చిన్న సహాయం చేయాలని ఆలోచించింది. ప్రతిరోజు తన ఇంటికి వెళ్లి పరామర్శించి తాను నేర్చుకున్న వైద్య సేవలు అందించింది. కొన్ని దినములు గడుస్తూ ఉండగా కెజియాకు వేరే ప్రాంతానికి బదిలీ అవడంతో ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవలసి వస్తే తన సేవను మధ్యలోనే వదిలిపెట్టక తోటి సంఘంలోని యవనస్తులను ప్రోత్సహించి ఎలా సహాయపడాలో నేర్పించింది. తోటి వారికి సహాయం చేయాలనే తన ఆలోచన అనేక మందికి శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సాహపరిచింది. మన చుట్టూ ఉండేవారు మన సహోదరులు సహోదరులని యోహాను బోధిస్తూ దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అని యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు. ఇటువంటి ప్రేమకు కెజియా ఉదాహరణగా ఉంది. కెజియా అనగా పరిమళ వాసన. తన పేరుకు తగినట్టుగా తన చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తూ ప్రేమ పరిమళాలను వెదజల్లింది. ప్రస్తుత దినములలో ఎన్నో సమస్యలతో, ఎంతో కష్టంతో, బాధల్లో, ఇబ్బందుల్లో మన చుట్టూ ఉండేవారు లేదా మన సంఘంలోనే ఎందరో ఉన్నారు. 100 మందికి మనం సహాయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ కనీసం ఒక్కరికైనా సహాయం చేయగలిగితే క్రీస్తు ప్రేమలో పాలు పొందిన వారం అవుతాము. నాకు సంబంధం లేదు అనుకోకుండా ఇబ్బందులలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసి వీలైతే వారిని దర్శించి వారికి మనం చేయగలిగినంత సహాయం చేయడం క్రైస్తవ విశ్వాసంలో అత్యున్నతమైనది. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేస్తారని యేసుప్రభు కూడా బోధిస్తా ఉన్నాడు. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనస్సు ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.